హాయ్ మామాస్, ఆల్రెడీ తమ్నేల్ చూశారు కదా. ఆ టాపిక్ మీద అయితే ఇప్పుడైతే వీడియో ఉండబోతుందన్నమాట. దయచేసి కొత్త యూట్యూబర్స్ని అయితే సపోర్ట్ చేయండి. మీరు కొట్టే ఒక లైక్, మీరు చేసే ఒక సబ్స్క్రైబ్ మాలాంటి కొత్త యూట్యూబర్స్కి అయితే ఎంతో ఎనర్జీని ఇస్తాయన్నమాట. ఇలాంటి మోర్ వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొస్తామన్నమాట. ఇకపోతే మ్యాటర్లోకి వెళ్ళినట్టయితే సుకుమార్ గారి గురించి ఎవరికి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. ఆయన డైరెక్ట్ చేసిన మూవీస్కి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఉంటుందన్నమాట. ఆయన స్క్రీన్ ప్లేకి, ఆయన సినిమాటోగ్రఫీకి అయితే సపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఉంటుంది. నాన్నక ప్రేమతో, రంగస్థలం, ఆర్య 2 ఇలాగ చాలా మూవీస్కి అయితే సపరేట్గా ఫ్యాన్ బేస్ అయితే ఉంటుందన్నమాట. ఇంకా చెప్పుకోవాలంటే పుష్ప ముందు పుష్ప తర్వాత అని చెప్పుకోవాలి. పుష్ప తర్వాత అయితే ఇంటర్నేషనల్ బ్రాండ్ అయిపోయారనమాట సుకుమార్ గారు అయితే. మరి ఆయన స్టూడెంట్స్ ఇప్పుడు ఎలా ఉన్నారో మనం అయితే తెలుసుకుందాం అనమాట. ఆయన దగ్గర చాలా మంది స్టూడెంట్స్ అయితే వర్క్ చేశారు, కానీ మెయిన్లీ అయితే 6 గురించి అయితే చెప్పుకోవాలి. వాళ్ళైతే ఇప్పుడు మంచి పొజిషన్లో పెద్ద పెద్ద హీరోలను డైరెక్ట్ చేస్తూ పెద్ద పెద్ద బడ్జెట్ల మూవీస్లో అయితే బిజీగా ఉన్నారనమాట. వాళ్ళ గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఇందులో ఫస్ట్గా చెప్పుకోవాల్సింది శ్రీకాంత్ ఓదెల గురించి అనమాట. ఈయనైతే 2016లో టు ఫాదర్ విత్ లవ్ అని చెప్పి ఒక షార్ట్ ఫిల్మ్ని అయితే డైరెక్ట్ చేశారు. ఏకంగా ఈ షార్ట్ ఫిల్మ్కి అయితే ఒక అవార్డు కూడా వచ్చింది. దాని తర్వాత చాలా కాలం వెయిట్ చేసి సుకుమార్ గారి దగ్గర అయితే వర్క్లో అయితే జాయిన్ అయ్యారనమాట. ఈయనైతే రంగస్థలం, నాన్నక ప్రేమతో మూవీస్ కూడా అసిస్టెంట్ డైరెక్టర్గా అయితే వర్క్ చేశారనమాట. దాని తర్వాత 2023లో నాని గారితో దసరా అనే మూవీతో అయితే తెలుగు ఇండస్ట్రీకి అయితే పరిచయం అయ్యారనమాట. ఈ మూవీతో ఏకంగా నేషనల్ వైడ్ పేరైతే తెచ్చేసుకున్నారు శ్రీకాంత్ ఓదెల గారు అయితే. ఇంకోటి ఏంటంటే నాని గారి కెరియర్లోనే 100 CR దాటిన మూవీగా అయితే ఈ మూవీతో ఉందన్నమాట. ఇంకోటి ఏంటంటే ఈ మూవీకి ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా వచ్చింది. ఇంకోటి ఏంటంటే దసరా మూవీ చూసిన చాలా మంది అయితే సుకుమార్ గారు మార్క్ అయితే ఈ మూవీలో అయితే కనబడుతుందని అయితే చెప్పారనమాట. ఖచ్చితంగా కనబడుతుంది. ఎందుకంటే ఒక గురువు దగ్గర శిష్యుడు నేర్చుకొని వచ్చినప్పుడు ఆయన ఎలా అయితే డైరెక్ట్ చేస్తారో ఆ విధంగానే ఈయన కూడా స్క్రీన్ ప్లే చేస్తారనమాట. ఖచ్చితంగా ఆ మార్క్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇంకోటి ఏంటంటే రంగస్థలం ఏ డేట్లో అయితే రిలీజ్ అయిందో దసరా కూడా అదే డేట్లో రిలీజ్ చేయాలని చెప్పి శ్రీకాంత్ ఓదెల గారు గట్టిగా పట్టుకొని కూర్చున్నారంట. ఖచ్చితంగా అదే డేట్లో కూడా రిలీజ్ చేశారనమాట, March 30న. ఇప్పుడు శ్రీకాంత్ ఓదెల గారు నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చి మళ్ళీ నాని గారితో ది ప్యారడైజ్ అనే మూవీ అయితే తీస్తున్నారనమాట. ఈ మూవీ టీజర్స్ వచ్చినాయి, అలాగే ఫస్ట్ లుక్స్ కూడా వచ్చినాయి అనమాట. బేబత్సం సృష్టించాయి ఈ మూవీ టీజర్స్, ఫస్ట్ లుక్స్ అయితే. దాని తర్వాత అయితే చిరంజీవి గారితో అయితే ఒక మూవీ అయితే ఒప్పుకున్నారనమాట. ఇలాగా శ్రీకాంత్ ఓదెల గారు అయితే ఫుల్ బడ్జెట్ మూవీస్ అయితే బిజీగా ఉన్నారు. ఇకపోతే నెక్స్ట్ వచ్చి వీర గోగట్టం గారు అనమాట. ఈయన కూడా సుకుమార్ గారి స్టూడెంటే అనమాట. ఈయన అయితే సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు 18 years జర్నలిస్ట్గా అయితే వర్క్ చేశారనమాట. దాని తర్వాత సుకుమార్ గారి దగ్గర అయితే జాయిన్ అయ్యారనమాట అసిస్టెంట్ డైరెక్టర్గా. ఈయనైతే పుష్ప 2 కూడా ఆల్రెడీ అసిస్టెంట్ డైరెక్టర్గా చేశారు. ఇప్పుడు ఈయనైతే నెక్స్ట్ కిరణ్ అబ్బవరం గారితో అయితే ఒక మూవీ అయితే డైరెక్ట్ చేస్తున్నారనమాట. మరి మూవీ రిలీజ్ అయిన తర్వాత చూడాలి ఈ మూవీలో కూడా మన సుకుమార్ గారు మార్క్ ఉంటుందా లేదా అని చెప్పి. నెక్స్ట్ వచ్చి బుచ్చిబాబు గారు అనమాట. ఈయనైతే సినీ ఇండస్ట్రీ మీద అయితే ఇంట్రెస్ట్తో, ప్యాషన్తో అయితే సినీ ఇండస్ట్రీ చుట్టూ తిరిగి సుకుమార్ గారి దగ్గర అయితే అసిస్టెంట్ డైరెక్టర్గా అయితే సెట్ అయ్యారనమాట. ఈయనైతే ఆర్య 2 రంగస్థలం మూవీలో కూడా వర్క్ చేశారనమాట. ఆ తర్వాత 2021లో ఉప్పన మూవీతో అయితే తెలుగు ఇండస్ట్రీకి అయితే ఫస్ట్ డైరెక్టర్గా అయితే పరిచయం అయ్యారనమాట. ఆయన ఫస్ట్ మూవీతోనే ఏకంగా 100 కోట్ల మార్క్ను అయితే దాటారనమాట. ఈ మూవీతో అయితే ఏకంగా ఈ మూవీకి అయితే జాతీయ ఉత్తమ అవార్డు కూడా వచ్చింది ఈయనకైతే ఈ మూవీ డైరెక్ట్ చేసినందుకు. ఇకపోతే నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చి పెద్ది అనమాట. మన రామ్ చరణ్ గారితో అయితే ఈ మూవీ అయితే షూట్ చేస్తున్నారనమాట. ఈ మూవీ భారీ బడ్జెట్ అయితే తెరకెక్కుతుంది. ప్రస్తుతానికైతే బుచ్చిబాబు గారు అయితే తెలుగు ఇండస్ట్రీలో మంచి పొజిషన్లో అయితే ఉన్నారు. గురువుకు తగ్గ శిష్యుడు అయితే అనిపించుకుంటున్నాడు అనమాట. అలాగే నెక్స్ట్ సుకుమార్ గారు స్టూడెంట్ వచ్చి పల్నాటి సూర్యప్రతాప్ గారు అనమాట. ఈయన పేరు ఎవరికి పెద్దగా తెలియకపోవచ్చు, కానీ ఈయన మూవీస్ మాత్రం చాలా మందికి తెలుసు. 2009లో కరెంట్ అని చెప్పి ఒక మూవీ అయితే వచ్చింది. ఆ మూవీతోనే డైరెక్టర్గా తెలుగు ఇండస్ట్రీకి అయితే పరిచయం అయ్యారు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కానీ దాని తర్వాత 2015లో కుమారి 21F అని చెప్పి ఒక మూవీ అయితే వచ్చింది. ఆ మూవీ అయితే మంచి విజయాన్ని అయితే అందుకుందనమాట. కుర్రాళ్ళలో ఫుల్ యూత్ఫుల్ మూవీగా ఆ మూవీ అయితే వచ్చింది, మంచి విజయాన్ని కూడా అందుకుంది. దాని తర్వాత 2022లో 18 Pages అని చెప్పి నిఖిల్ గారి మూవీ అయితే ఒకటి వచ్చిందనమాట. ఈ మూవీ కూడా మంచి హిట్ టాక్ తెచ్చుకుందనమాట బాక్స్ ఆఫీస్ దగ్గర అయితే. నెక్స్ట్ వచ్చి అప్కమింగ్ మూవీస్ అయితే ప్రస్తుతానికైతే ఏమీ అప్డేట్ అయితే ఈయనైతే ఏమీ లేదు. ఇకపోతే నెక్స్ట్ స్టూడెంట్ వచ్చి జక్కా హరిప్రసాద్ గారు అనమాట. ఈయనైతే సుకుమార్ గారి దగ్గర అయితే అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేసి దర్శకుడు అనే మూవీతో అయితే
టాలీవుడ్ ఇండస్ట్రీకి అయితే దర్శనం ఇచ్చారు. కానీ ఆ మూవీ మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది ఆడియన్స్ని అయితే. కానీ దాని తర్వాత ప్లేబ్యాక్ అని చెప్పి ఒక మూవీ అయితే వచ్చిందనమాట. ఆ మూవీతో పర్వాలేదు అనిపించుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం ఈయనైతే తెలుగు ఇండస్ట్రీలో అయితే ఒక మంచి రైటర్గా అయితే నడుస్తున్నారనమాట. ఈయన రైటింగ్కి అయితే ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉందన్నమాట. లేకపోతే నెక్స్ట్ స్టూడెంట్ వచ్చి శ్రీకాంత్ విస్సా గారు అనమాట. శ్రీకాంత్ ఓదెల గారు వేరు, శ్రీకాంత్ విస్సా గారు వేరు అనమాట. ఈయనైతే సుకుమార్ గారి దగ్గరే ఈయన కూడా వర్క్ చేశారనమాట. ఈయనైతే ప్రస్తుతానికి టాలీవుడ్లో అయితే స్క్రీన్ రైటర్గా అయితే వర్క్ చేస్తున్నారు. ఈయనైతే రావణాసుర, 18 పేజెస్, డెవిల్, టైగర్ నాగేశ్వరరావు అని చెప్పి ఇలా చాలా మూవీస్కి అయితే స్క్రీన్ రైటర్గా అయితే పనిచేశారు. ఇప్పుడు స్టిల్ అదే వర్క్లో అయితే ఉన్నారనమాట. చాలా మూవీలకి అయితే స్క్రీన్ రైటర్గా అయితే వర్క్ చేస్తున్నారు ఈయన కూడా. ఇలా ఈ సుకుమార్ గారు 6 స్టూడెంట్స్ కూడా డైరెక్టర్ గాను, లేకపోతే డైలాగ్ రైటర్ గాను, లేకపోతే స్క్రీన్ రైటర్ గాను చాలా అంటే చాలా బిజీగా ఉన్నారనమాట. వీళ్ళ 6 కూడా గురువుకు తగ్గ శిష్యుడు అని చెప్పి అనిపించుకుంటున్నారనమాట. ఇంకా చాలా మంది స్టూడెంట్స్ అయితే ఉన్నారు, కాకపోతే వాళ్ళు ఎవరు కూడా ప్రస్తుతానికి అయితే ఫామ్లో లేరు. అలాగే సుకుమార్ గారు కూడా వీళ్ళ స్టూడెంట్స్కి అయితే, ఆయన స్టూడెంట్స్కి అయితే మంచి సపోర్ట్ అయితే చేస్తారనమాట. ఫుల్ సపోర్ట్ అయితే ఇస్తారు. ఆయన సపోర్ట్తోనే ఇంత వాళ్ళం అయ్యని చెప్పి వాళ్ళు ప్రతి ఇంటర్వ్యూలో కూడా చెప్పారు డైరెక్టర్స్, స్క్రీన్ రైటర్స్ అయితే మాత్రం. అలాగే కొత్త యూట్యూబర్స్ని అయితే సపోర్ట్ చేయండి. దయచేసి మన వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇలాంటి మోర్ వీడియోస్ కావాలన్నా, మోర్ అప్డేట్స్ కావాలన్నా సరే, అలాగే మోర్ రివ్యూస్ కావాలన్నా సరే మన #మూవీ స్టోర్ ఛానల్ అయితే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.